హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏ టైంలో భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ లో అడుగు పెట్టారో గానీ అప్పటి నుంచి ఆ ప్రదేశానికి ఓ రేంజ్ పెరిగింది. లక్షద్వీప్ కి వెళ్లిన మోదీ దానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ లక్షద్వీప్ గురించి సర్చ్ చేయడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏ నోట విన్నా అదే మాట. లక్షద్వీప్ అరేబియా సముద్రం మధ్యలో ఉన్న ఓ స్వర్గం. ఇక్కడికి ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. భారతదేశంలోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది. జనసంఖ్య కూడా తక్కువే. అలాంటి ఇప్పుడు ప్రదేశం ఒకేసారి ఎంతో ఫేమస్ అయిపోయింది. ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కిలోమీటర్లు. కేరళ తీరం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవులలో 10 దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్ణీవ దీవులు. ఇక ఇవే కాక ఇంకా లెక్కలోకి తీసుకొని ఎన్నో చిన్న దీపఖండాలు ఉన్నాయి. లక్షద్వీప్ రాజధాని నగరం కవరట్టి నగరం. లక్షద్వీప్ లో లక్షద్వీప్ జిల్లా అనే పేరుతో ఒకే ఒక జిల్లా ఉంది. కొచ్చిన్ నుంచి నేరుగా విమాన సౌకర్యం ఉంది. ఈ దీవుల ప్రజలు మలయాళ మాండలికమును మాట్లాడతారు. దాదాపు మొత్తం జనాభా ముస్లిం మతస్థులు. తమ పూర్వీకులు ఒక పెద్ద తుఫాను వలస సముద్రంలో ఈ దీవులకు కొట్టుకువచ్చిన కొందరు వర్తకులని ఇక్కడ వాసులు నమ్ముతారు. అయితే ఈ దీవికి ప్రధాని మోదీ ఈ నెల 3-4 తేదీల్లో పర్యటించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు. ఇక ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ తర్వాత ఈ దీవి కోసం అక్కడికి ఎలా వెళ్ళాలి మొదలగు విషయాల గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే లక్షద్వీప్ గురించి ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ లో వెతికే వారి సంఖ్య ఏకంగా 3400% పెరిగింది. ఈ మేరకు మేక్ మై ట్రిప్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేసే వివరాలను వెల్లడించింది. ప్రధాని పర్యటన తరువాత ఈ ద్వీప సమూహం గురించి ఊహించినట్లుగానే భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సర్చ్ చేసినట్లు తెలిపింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.